నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. నిద్ర అండి. నిద్ర సమస్యల వల్ల ఎంతోమంది స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతున్నారు. డైరెక్ట్‌గా టాబ్లెట్స్ వాడుతున్నారు. చిన్న పిల్లలు గూడా అండి. మా అబ్బాయికి నిద్ర పట్టట్లేదు. 2, 3 రోజులు నిద్రపోకపోతే చిరాకుగా ఉంటున్నాడు. అందరితో గొడవలు పడుతున్నాడు. సో, ఫుడ్ కూడా తినట్లేదు. సరే మేము డాక్టర్ కలిస్తే కొన్ని టాబ్లెట్స్ చెప్పారు. అవి వేసేసుకుంటున్నాం. అదేస్తున్నప్పుడు మనం ఎవ్వరైనా సరే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ అలవాటు పోయింది గదా! అలవాటు జేయడానికి మేబీ ఇస్తే కొంతమంది ఒక 2-3 డేస్ వాడండి. దాని తర్వాత ఆపేయండి అని చెప్తారు టాబ్లెట్. వీళ్ళు ఇలా గాదు. ఈరోజు ఇదేసుకుంటే ఆల్రెడీ అడిక్ట్ అయిపోయారు. ఆ టాబ్లెట్ ఏసుకుంటే నిద్రపోతున్నాం. ప్రతిరోజు టాబ్లెట్ లేకుండా నిద్రపోనే వాళ్ళు లేరు కొంతమంది. సో, నిద్రలేమి సమస్య ఎప్పుడైతే ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రత్యేకంగా నేను స్పెషల్లీ చెప్తున్నాను. ప్రతిరోజు యోగా చేసుకోండి. 1 అవర్ యోగా చేయడం వల్ల నరాల్లో స్ట్రెంత్ ఒస్తది. నరాలకి బలమొస్తది. బాడీ అలిసిపోతది. కాబట్టి మీరు పడుకోవడానికెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డీప్ స్లీప్‌లోకెళ్తారు. ఒక 1 అవర్ యోగా అండి. బాడీలో ప్రతి పార్ట్‌ని డీటాక్స్ చేస్తది. ప్రతి బాడీలో ప్రతి ఆర్టరీని యాక్టివ్ చేస్తది. కాబట్టి నిద్రలేమి సమస్య అనేది మనకి కంప్లీట్‌గా పోతదనమాట. కొంతమందిలో ఫుడ్ విషయానికొస్తే ఫుడ్ కూడా అండి చాలా ఇంపార్టెంట్. మనం డైలీ యోగా చేసుకుంటే ఖచ్చితంగా నాట్ ఓన్లీ యోగా వల్ల మీకు తెలిసిందే. యోగా వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మన శరీరంలో. నిద్రలేమి సమస్య, మలబద్ధక సమస్య, బరువు, థైరాయిడ్, పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఎనీ కైండ్ ఒకటి కాదు. కౌంట్ చేసుకుంటూ వెళ్తే వేల కొలది డిసీజెస్ మనకు రాకుండా కాపాడేది మన యోగా. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ మనం స్ట్రాంగ్‌గా కూడా ఉంటాం. యోగా అంత మంచిది. యోగాతో పాటు ఫుడ్ విషయానికొస్తే నేనొకటే చెప్తానండి. చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. ఆవు పాలు నైట్ పడుకునే ముందు ఆవు పాలు మంచిగా ఒక గ్లాసులో ఆవు పాలలో పిస్తా ఉంటది కదా! పిస్తాలో నిద్రని స్టిమ్యులేట్ చేసి మన బాడీలో ఎక్కువ యాంక్సైటీ, డిప్రెషన్స్ వీటన్నిటిని కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉన్న హై న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న సీడ్స్ ఏవైనా ఉన్నాయంటే డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా సీడ్స్. పిస్తాని మంచిగా దోరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్‌ని ప్రతిరోజు పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు గోరువెచ్చని ఆవు పాలలో ఒక స్పూన్ అంత పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. డెఫినెట్‌గా చెప్తున్నాను. నా దగ్గరికి ఎన్నో రకాల వేల కేసెస్ ఒస్తాయి. మేము మిషన్స్ వాడుతున్నాము. మాకు ప్రాపర్ ఆక్సిజన్ లేదని చెప్తున్నారు. అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల బీపీ, షుగర్‌లు గూడా ఒస్తున్నాయంటున్నారు. వీటికి ఏదైనా రెమెడీ చెప్పండి మేడం అంటే, నేను ఫస్ట్ డిసీజెస్ కంటే ఇంపార్టెంట్ స్లీప్ ప్యాటర్న్ సెట్ జేస్తానండి. స్లీప్ కరెక్ట్‌గా ఉంటేనే మనకి ఈ పెద్ద పెద్ద సమస్యలు రావు. ఆ స్లీప్‌ని కరెక్ట్ చేసే విధానంలో ప్రతిరోజు యోగా చేసుకోండి. ఆవు పాలు తీసుకొని దాంట్లో పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. మంచి నిద్ర పడతది ఖచ్చితంగా. సో, వాటితో పాటు ఆకుకూరలు గూడా తీసుకోవాలి. ఎర్లీ డిన్నర్స్ చాలా ఇంపార్టెంట్. మేము డిన్నర్ 11కి తింటాము, 12కి తింటాము. తింటూ కూడా పడుకునే వాళ్ళున్నారు ఈ మధ్య కాలంలో. అది ఎప్పటికైనా సమస్యేనండి. కాబట్టి ఒకవేళ మీకు నిద్రలేమి సమస్య ఉన్నా, కాన్‌స్టిపేషను, నిద్రలేమి సమస్య, ఈ ఒబేసిటీలు, థైరాయిడ్‌లు, డయాబెటిక్‌లు ఇవన్నీ ఇంటర్‌లింక్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ నిద్ర సరిగ్గా రాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బరువు పెరిగిపోవడం, థైరాయిడ్‌లు రావడం, ఆడవాళ్ళు పీసీఓడీ ప్రాబ్లమ్, మగవాళ్ళు ఇంకా రకరకాల సమస్యలు. చూసారా ఎంత కనెక్షన్ ఉంది నిద్రకి? సో, తొందరగా నిద్రపోవాలి. కొంతమందిలో ఉంటారు మరి చాలామంది మేము చెప్తూ ఉంటాం, కౌన్సెలింగ్ ఇస్తుంటాం. ఎందుకు నిద్ర పట్టట్లేదంటే, "ఏమో మేడం మేము వెళ్లి పడుకోవడానికి ట్రై చేస్తాము. 2 అవుతది, 3 అవుతది." నిద్రపోవడానికి నిద్రపోతూ మీరు మీతో పాటు ఇంకో వస్తువుని కూడా తీసుకెళ్తారు. ఆ వస్తువుని తీసుకెళ్ళడం ఆపేసేయండి. అదే మొబైల్. దయచేసి నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి. మనం చేసే పనే మన పిల్లలు కూడా చేసి తప్పు చేసి, వాళ్ళకి కూడా నిద్రలేమి సమస్యలు, కంటి సమస్యలు, స్పెట్స్ లేకుండా ఆల్మోస్ట్ 20 మంది పిల్లల్ని తీసుకుంటే దాంట్లో 18 మంది పిల్లలు స్పెట్స్ పెట్టుకుని 20 మంది కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా అయిపోయింది ఈ సిట్యుయేషన్. కాబట్టి మొబైల్‌కి దూరంగా ఉంచండి. ఎందుకంటే మొబైల్ యూజ్ చేస్తుంటాం. మనం పగలంతా అలిసిపోతాం పని చేసి. సాయంత్రం వచ్చిన తర్వాత మనము కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి మొబైల్ తీసుకుంటాం. అలా అసలు రిలాక్స్ అనుకుంటాం గానీ, అది మీరు ఫ్యూచర్‌లో ఎన్నో రకాల ఇబ్బందుల్ని, ప్రాబ్లమ్‌ని తెచ్చిపెడతదన్న విషయాన్ని మర్చిపోతున్నాం. నైట్ 10:30కి ప్రశాంతంగా పడుకోవాలి. మనిషి మార్నింగ్ 5:30కి లెగిసి ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటే ఎక్కడ హరీ బరీ ఉండదు. ఫుడ్ టైంకి తింటాం. ఆకలి టైంకి ఏస్తది. కరెక్ట్ ఫ్రూట్స్ తింటాం, వెజిటబుల్స్ తింటాం, స్నాక్స్ కరెక్ట్ టైంకి తింటాం. సో, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను నిద్రలేమి సమస్య అనేది ఖచ్చితంగా మీకు పోవాలంటే ప్రతిరోజు యోగా చేసుకోవాలి. ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తాగాలి. అండ్ పగలంతా మనం అలిసిపోయి వస్తామా, అలిసిపోయి తర్వాత డైరెక్ట్ అదే డ్రెస్‌తో, అదే చెమటతో వెళ్లి పడుకున్నా కూడా నిద్ర రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం అంతా అలిసిపోయి తిరిగొచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం జేయాలి. నేనొక్కటే చెప్తాను. మనిషి అలిసిపోయి వస్తే, వచ్చిన తర్వాత తొందరగా డిన్నర్ చేసుకొని, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, రూమ్ లైట్లు ఆపి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి.
చాలామంది సుదర్శన క్రియ చేస్తుంటారు. రకరకాల మెడిటేషన్స్. కొంతమంది బ్రీత్ మీద ఫోకస్ చేస్తుంటారు. 5, 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని మంచిగా కళ్ళు మూసుకొని నిద్రపోతే మంచి నిద్ర వస్తదండి. మనం అదే చెప్తున్నాను కదా! ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో ఆల్మోస్ట్ నిద్రలేమి సమస్యతో 70-80% ఇబ్బంది పడుతున్నారు. ఆ 70-80% నిద్ర సమస్య రావడానికి కూడా కారణం ప్రత్యేకంగా మొబైల్ యూజింగ్ ఎక్కువ చేయడం. అట్‌లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొబైల్ యూజింగ్ తగ్గించి, సో వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోవడం, మంచిగా ఎర్లీ డిన్నర్స్ చేయాలి. డిన్నర్స్ కూడా పడుకోవడానికి 3 అవర్స్ ముందు తినేసి ఉండాలి మనం. మనం 11 గంటలకు పడుకుంటున్నామంటే 11 గంటలకి తిని అక్కడక్కడే పడుకుంటుంటాం. సమస్య ఎందుకు రాదు చెప్పండి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది, బరువు పెరిగిపోతారు. ఒకటి కాదు కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఇంకో డిసీజ్‌లో లిస్ట్ వస్తది. కాబట్టి నిద్ర చాలా చాలా నెసెసరీ మనిషికి. పగలంతా మిషనరీ వర్క్ చేసి ఆర్గాన్స్ నైట్ పడుకుంటున్నా రెస్ట్ లేదనుకోండి, వీళ్ళు తొందరగా సిక్ అవుతారు. తొందరగా వాళ్ళకి రకరకాల ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నిద్రలేమి సమస్య ఉంటే మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. టైంకి తినండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మంచి ఫైబర్ ఫుడ్స్ ప్రతిరోజు యోగా చేసుకోవడం. యోగా మస్ట్ అండ్ షుడ్ అండి. చేసుకుంటే మాత్రం నిద్రలేమి సమస్య అనేది రాకుండా మనం జాగ్రత్త పడుకుంటూ మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అరే! వీళ్ళు హెల్తీగా ఉన్నారు. ప్రీవియస్‌గా కంటే ఇప్పుడు బాగున్నారంటే వీళ్ళని చూసి మనం కూడా వీళ్ళ దగ్గర కొన్ని టిప్స్ తీసుకుందామని మిమ్మల్ని అడుగుతారు ఆ టిప్స్. ఆ టిప్స్ ఇవి అన్నీ. ఇవి వాళ్ళకి కూడా చెప్పండి మళ్ళీ. సో ఎప్పుడన్నా సమస్య వచ్చిందంటే ఇమ్మీడియేట్ టాబ్లెట్స్ లేదనుకోండి మిషన్స్, స్లీప్ యాప్నియా మిషన్స్ అని రకరకాల దానిల కోసం వెతుకుతా ఉంటాం మనం. సో ఎప్పుడైనా సరే సమస్య ఎందుకొచ్చింది? మేబీ నా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ వల్లేమో దాన్ని కరెక్ట్ చేసుకుందాం. టైంకి తిందాం. టైంకి మనం ఏమన్నారు పడుకునే ముందు మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి రూమ్ లైట్లు ఆపి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని పడుకుంటే మంచి నిద్ర వస్తదని చెప్పారు. అలా చేద్దాం. సో ఇంకో విషయం కూడా చెప్పాను నేను ఖచ్చితంగా మార్నింగ్ లేచి 1 అవర్ యోగా చేసుకోవాలి. ఇంకా నిద్ర సమస్య ఎక్కువవుతుందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తది. దాన్ని ఆవు పాలలో పిస్తా పౌడర్ ఒక స్పూన్ కలుపుకొని తాగండి నేను చెప్పాను. ఇలా చేస్తే ఎప్పటికీ మీకు ఏ సమస్య రాదు. ప్రత్యేకంగా నిద్రలేమి సమస్య అనేది మీకు దరిదాపుల్లో కూడా రాదండి. కాబట్టి ఖచ్చితంగా హెల్తీగా ఉండాలంటే మనం ఏదైనా సరే ఇష్టంగా మనకి శరీరానికి అది చాలా మంచిది అనుకున్నప్పుడు ఒక స్టెప్ ముందుకేసి ఖచ్చితంగా వర్కౌట్స్ చేసుకొని హ్యాపీగా హెల్తీ ఫుడ్ తింటే మాత్రం ఫ్యూచర్‌లో ఈ సమస్య కాదు ఏ సమస్య రాకుండా మనం జాగ్రత్త పడతాం. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.